అనుష ఏం చేస్తున్నావు? యూట్యూబ్ చూసిన బోర్ కొడుతుంది. ఏదైనా స్నాక్స్ తిందామా? నాకు చికెన్ పకోడీ తినాలని. చికెన్ పకోడీయా? క్రేవింగ్స్ వస్తున్నాయి బాగా. ఎక్కడ ఉన్నాయి? వెతుక్కోవడమే, వెళ్ళాలి, వెళ్ళి వెతుక్కుదాం పద. నాకు ఆకలేస్తుంది. సరే పద. ప్రెసెంట్ మనం పిల్లర్ నెంబర్ 293 దగ్గర అయితే ఉన్నాము, రాజేంద్ర నగర్లో. సో ఇటు వచ్చేసి మనకి భవానీ కాలనీ. ఇక్కడ పకోడీ, చికెన్ పకోడీ చాలా బాగుంటుందని అయితే విన్నాము. సో వెళ్ళి ఇక్కడ చూద్దాం మనం. వచ్చేసామండి చికెన్ పకోడీ షాప్కి. లెఫ్ట్ సైడ్లో మనకు కనపడుతుంది అందరు చెప్పిన చికెన్ పకోడీ షాప్. దీని వెనకాల మనం చూసినట్టయితే చికెన్ షాప్ కూడా ఉందండి. ఈ షెఫ్ వచ్చేసి మన విజయవాడలో మురళీ ఫార్చ్యూన్ ఐటీసీ 5 స్టార్ హోటల్లో 3 ఇయర్స్ వర్క్ చేశారంటండి. అలాగే వేరే 5 స్టార్ హోటల్లో కూడా ఒక 2 ఇయర్స్ వర్క్ చేశాడు. అరౌండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ షెఫ్ తన ఓన్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్న రీజన్తో ఈ చికెన్ పకోడీ షాప్ అయితే పెట్టారండి. నేనైతే వింగ్స్ తీసుకుందాం అనుకున్నానండి, బట్ బ్యాడ్ లక్, వింగ్స్ అయిపోయినాయంట. సో బోన్లెస్ కలిపి చికెన్ పకోడీ అయితే నేను తీసేసుకుంటున్నాను. సో వీళ్ళ దగ్గర బెనిఫిట్ ఏంటంటే, అందరూ అనుకోవచ్చు చికెన్ పకోడీ అనగానే ఫుడ్ కలర్ కలుపుతారేమో, టేస్టింగ్ సాల్ట్ కలుపుతారేమో అని చెప్పి. వీళ్ళు అలాంటివి ఏవి వాడరండి. టేస్టింగ్ సాల్ట్ కానివ్వండి, ఫుడ్ కలర్ అస్సలు వాడరు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేస్తారు. అలాగే హోమ్మేడ్ స్పైసెస్ వీళ్ళు యూస్ చేసి చేస్తారండి. సో అట్లా ఆ ఆయిల్లో వాళ్ళు పకోడీ వేయగలే తను స్మెల్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎందుకంటే ఆయిల్ ఎప్పటికప్పుడు మార్చుకుంటారు, సేమ్ ఆయిల్ రీయూజ్ అయితే చేయరండి. కరెక్ట్ టెండెన్సీలో అయితే కుక్ చేస్తున్నారండి. ఓవర్ కుక్ చేయట్లేదు, అలానే అసలు ఉడకకుండా కూడా వెంటనే అలా ఆయిల్ వేసి ఇలా తీసేసేయట్లేదండి. నీట్గా చెక్ చేసి అది ఉడికిందా లేదా, లేదంటే మళ్ళీ ఆయిల్లో వేసి నీట్గా ఫ్రై చేసేసి అయితే మనకి ఇస్తున్నారు. సో ఇది వాళ్ళ సీక్రెట్ స్పైసెస్ అన్నమాట, మనకు చూపించారు చక్కగా. అలాగే కొన్ని కాజు కూడా యాడ్ చేశారండి దాంట్లో. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆయన ఫ్రై చేస్తున్నది ఐరన్ కడాయి అండి. మట్టి కడాయి కానివ్వండి, ఐరన్ కడాయి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. దాంట్లో ఏదైనా మనం ఫుడ్ తయారు చేసుకున్నా కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి. కరెక్ట్ టెండెన్సీలో కుక్ అవుతుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఈ చికెన్ పకోడీల స్పెషల్ ఏంటంటే ఫ్లేవర్స్ కోసం చక్కగా కరివేపాకు, అలాగే కాజు, దాంతోపాటు కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నారండి ఆ చికెన్ పకోడీతో పాటు. మన చికెన్ పకోడీ అయితే అయిపోయింది. వాళ్ళ సీక్రెట్ మసాలా అనేది దాని మీద స్ప్రింకిల్ చేసేసి చక్కగా కలిపి మనకు ప్యాక్ చేసి అయితే ఇచ్చేస్తారు. మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇంకా క్రేవింగ్స్ పెరిగాయి. మన చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇక్కడ టేక్ అవేనేనండి, కూర్చొని తినడానికి అయితే ప్లేస్ లేదు కాబట్టి మన ఐటెం తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం. ఇంటికైతే వచ్చేసాం. పార్సల్ తీసుకొని ప్లేట్లో వేసేంత వరకు కూడా వెయిట్ చేయలేకపోయినాను. అందుకే 2 ముక్కలు నోట్లో వేసుకున్నాను. ఫ్లేవర్ అసలు ఆ టేస్ట్ టెండెన్సీ ఎంత బాగుందంటే మీరు కూడా చూడండి ఎంత బాగుందో. కరెక్ట్గా కుక్ అయిందండి. ఎలా ఉంది? పైన క్రిస్పీగా ఉంది, మంచి టెండర్గా ఉంది పీస్. అక్కడక్కడ కాజు, కొన్ని పచ్చిమిరపకాయలు, వేపాకు తగిలి అది కూడా టేస్ట్.
క్రేవింగ్స్ తగ్గాయి. బాగుంది. అలా పకోడీ తింటూ అలా షర్బత్ తాగితే బాగుంది.